మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్లో బయటికే చూడటం అంటే అర్థం ఏమిటో తెలుసుకున్నాం. ఏది యథార్థమైన శాశ్వతమైన ప్రకాశం, మనం దేనికోసం కష్టపడాలి, మనం దేనిని సాధించాలి అన్న విషయం కూడా మనకి తెలుసు ఇప్పుడు, అవునా? అలాగే మన తప్పులు, పొరపాట్లు, ఇవన్నీ మన లోపాలు, ఇవన్నీ కూడా ఎప్పుడు మాయమైపోతాయి అన్న విషయం కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. స్వతహాగా మంచివాడిగా ఉండటం అంటే ఏమిటి? అణచబడ్డ మన కోరికలే మన కలలా అన్న విషయం కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. ఆ విషయాలన్నీ గుర్తున్నాయి కదా. అలాగే మంచి మనిషి నిరంతరమైన పోరాటంలో ఉంటాడు. అతని జీవితం సంతోషకరంగా ఉండదు. అతను మనస్ఫూర్తిగా గుండెల నిండా నవ్వలేడు. అతను పాట పాడలేడు. అతను నృత్యం చేయలేడు. ప్రతి విషయంలోనూ అతను ఎడతెగకుండా న్యాయ నిర్ణయాలు చేస్తాడు. అతని మనస్సు నిందలతో, తీర్పులతో నిండి ఉంటుంది. అతను తనను తాను మంచిగా ఉంచడానికి ట్రై చేస్తూ ఉంటాడు కాబట్టి ఇతరులను కూడా అదే గుర్తులతో న్యాయ నిర్ణయం చేస్తూ ఉంటాడు. అతను ఏ పనులు చేస్తే మంచి అని అనుకుంటాడో ఇతరులు కూడా ఆ పనులు చేస్తేనే వాళ్ళు మంచివాళ్ళుగా అతను ఆమోదిస్తూ ఉంటాడు. అతను ఎవ్వరినీ కూడా వాళ్ళెలా ఉన్నారో అలా అంగీకరించలేడు. ఒకవేళ ఎదుట వాళ్ళు మంచిగా ఉండేటందుకు అతను చెప్పే అధికారికమైన అర్హతలు, లక్షణాలు తెచ్చుకుంటే మాత్రమే అతను వారిని మంచివాళ్ళగా అంగీకరిస్తాడు. అతను జనాలను వారెలా ఉన్నారో అలా అంగీకరించలేడు. కాబట్టి అతను వారిని నిందించి తప్పుపడుతూ ఉంటాడు, జడ్జి చేస్తూ ఉంటాడు. ఇలాగా ఇవి అన్నీ కూడా నిజమైన మతపరమైన మనిషి యొక్క లక్షణాలు కానే కావు అంటారు ఓషో. వాస్తవమైన నిజమైన మతపరమైన వ్యక్తికి ఎలాంటి న్యాయ నిర్ణయాలు అంటే ఎలాంటి జడ్జిమెంట్స్, ఎలాంటి తప్పులు ఎంచడాలు ఉండవు. అతనికి ఒక విషయం తెలుసు, నిజమైన మతపరమైన వ్యక్తికి ఏ క్రియ, ఏ పని మంచిది కాదు, ఏ పని చెడ్డది కూడా కాదు. ఓషో ఏమంటారంటే జాగృతిగా ఉండటం మంచి, జాగృతిగా లేకపోవడం చెడ్డ. ఇదే మతపరమైన మనుషులకి తెలిసిన విషయం. అది తప్ప వారికి ఇంకేమీ తెలియదు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది దుఃఖం, ఏది సుఖం, ఇలా కూడా వాళ్ళు ఎటువంటి జడ్జిమెంట్ చెయ్యరు. మనం సృహలేని స్థితిలో ఏదో ఒకటి చేసి లోకం దృష్టిలో మంచిగా కనిపించవచ్చు, కానీ మతపరమైన వ్యక్తికి అది మంచిది కాదు. మనం ఒకవేళ చెడ్డగా ఏదైనా చేసి ఉండవచ్చు. మనల్ని మతపరమైన వ్యక్తి తప్ప ప్రతి ఒక్కరూ నిందిస్తారు, తప్పుపడతారు. మనకు కావాల్సింది కనికరం, దయ, కానీ జడ్జిమెంట్, న్యాయ నిర్ణయం కాదు, తప్పులు ఎంచడం కాదు. ఓషో ఏమంటారంటే మీరు నరకానికి వెళ్ళేందుకు పాత్రలు కారు, అసలు ఎవ్వరూ కూడా నరకానికి వెళ్ళేందుకు పాత్రలు కారు, అర్హులు కారు అని. కేవలం జాగృతి మాటకి వస్తే అక్కడ ఎంపిక అన్న ప్రశ్న ఉండదు కదా. ఏ క్షణంలో ఆ క్షణంలో జీవిస్తూ ఉంటాం. మనం కేవలం ఏది మంచిదో అదే చేస్తాం. మనల్ని మనం నీడ అనుసరించినట్లుగా ఎలాంటి ప్రయత్నం లేకుండా మనం అమాయకంగా పనులు చేస్తాం. ఒకవేళ మనం పరిగెడితే మన నీడ కూడా పరిగెడుతుంది. ఒకవేళ మనం ఆగిపోతే మన నీడ కూడా ఆగిపోతుంది. కానీ నీడ పరంగా అక్కడ ఎలాంటి ప్రయత్నమూ లేదు. జాగృతి గల మనిషి మంచి మనిషితో సమానార్థకంగా అనుకోలేము. అతను మంచివాడు, కానీ ఎలా అంటే వేరే కోణంలో, వేరే దారిలో. అతను మంచిగా ఉండాలని ప్రయత్నించడం మూలాన మంచిగా ఉండటం లేదు. అతను జాగృతిగా ఉన్నాడు కాబట్టి
మంచివాడు. జాగృతిలో చెడ్డ, దుర్మార్గం ఇలాంటి నిందలు తెలిపే పదాలు అన్నీ ఆ ప్రకాశంలో చీకటి మాయమైనట్లు మాయమైపోతాయి. మతాలన్నీ నీతుల్ని ఉంచడానికి మాత్రమే నిర్ణయించుకుంది. ఇవన్నీ నీతి నియమాల చట్టాలు. అవి సంఘానికి ఉపయోగకరం కానీ మనకు ఉపయోగకరం కావు అంటారు ఓషో. అవి వ్యక్తికి ఉపయోగకరం కావు. అవన్నీ సంఘం చేత సృష్టించబడ్డ అనుకూలములు, సౌఖ్యాలు. స్వాభావికంగా ఒకవేళ ప్రతి ఒక్కరూ దొంగతనం చేయడం మొదలు పెడితే జీవితం అసాధ్యమవుతుంది. ఒకవేళ ప్రతి ఒక్కరూ అబద్ధాలాడటం మొదలు పెడితే జీవితం అసాధ్యమవుతుంది. ఒకవేళ ప్రతి ఒక్కరూ వంచనతో ఉంటే మనం అస్సలు ఉండలేము. కనుక అట్టడుగు ఘట్టంలో సంఘానికి నీతి నియమాలు అవసరం. అది ఒక సాంఘిక ప్రయోజనం కానీ అది ఒక మతపరమైన మూలాధారమైన మార్పు మాత్రం కాదు. కేవలం మంచిగా ఉండటంతో తృప్తి పడకూడదు. మనం గుర్తుంచుకోవాలి, మనం ఏది మంచిది లేక ఏది చెడ్డది అని ఆలోచించే అవసరం లేని స్థితికి మనం రావాలి. మన యొక్క అసలైన జాగృతి, మన యొక్క నిజమైన చైతన్యం మనల్ని కేవలం మంచి వైపే తీసుకువెళ్తుంది. అక్కడ ఎలాంటి అణిచిపెట్టడాలు ఉండవు. మనం మంచిగా ఉండటానికి కొన్ని విషయాలను అణచబడటం అన్నది జాగృతిలో ఉండదు. ఇక్కడ ఓషో మహాత్మా గాంధీని జాగృతి గల మనిషిగా పిలవరు. అతను మంచి మనిషి మాత్రమే. అతను నిజంగా చాలా కష్టపడి మంచిగా ఉండటానికి ప్రయత్నం చేశాడు. అతని ఉద్దేశాలను ఓషో అనుమానించడం లేదు. కానీ అతను మంచితనంగా ఉండాలనే ఉద్దేశాన్ని పట్టుకొని వేలాడాడు అంటారు ఓషో. జాగృతి గల మనిషి ఏ విషయాన్ని పట్టుకొని వేలాడడం ఉండదు. అతనికి ఎలాంటి పట్టుకొని వేలాడడం ఉండనే ఉండదు. అతను కేవలం విశ్రామంగా, నెమ్మదిగా, శాంతంగా, నిశ్శబ్దంగా, నిర్మలంగా, స్థిమితంగా ఉంటాడు. అతన్ని నిశ్శబ్దంలో నుంచి ఏది వికసించినా అదంతా మంచిదే. అది ఎప్పుడూ మంచిగానే ఉంటుంది. అతను ఎంపిక లేని ఎరుకతో జీవిస్తాడు. కనుక మంచి మనిషి అనే సాధారణమైన భావనని మించి మనం వెళ్ళకూడదు. మనం మంచిగా ఉండము, చెడ్డగా కూడా ఉండము. మనం కేవలం చురుగ్గా, ఎరుకగా, అవేర్గా, జాగృతిగా ఉంటాము. అలా ఉండాలి. అప్పుడు ఏది దానిని అనుసరించి జరిగినా అదంతా కూడా మంచిగానే ఉంటుంది. ఇంకో రకంగా ఓషో ఏం చెప్తారంటే, మీ పూర్తి జాగృతిలో మీరు దైవత్వ లక్షణాన్ని పొందుతారు. దైవత్వం యొక్క చిన్న ఉపఫలమే మంచితనం అంటారు. మతాలు మనల్ని మంచితనంగా ఉండమని బోధిస్తాయి. అలా మంచిగా ఉంటే మనం ఒక రోజున దేవుడిని కనుక్కోవచ్చని ఆ మతాలన్నీ అంటాయి. అది సాధ్యం కాదు. ఏ మంచి మనిషి ఎప్పటికీ దైవత్వాన్ని కనుక్కోలేదు. ఓషో కేవలం దాన్ని తిరిగేసి చెబుతున్నారు. దైవత్వాన్ని కనుక్కోండి, మంచితనం దాన్ని అనుసరించి దానికి అదే వస్తుంది. మంచితనం ఎప్పుడు దానంతట అది వస్తుందో దానికి ఓ అందం, ఓ నాజూకుతనం, ఓ సరళత, ఓ నమ్రత ఉంటుంది. అది ఇప్పుడు కానీ లేక ఆ తర్వాత కానీ బహుమతిని మాత్రం అడగదు. దానికదే ఒక ప్రతిఫలంలా ఉంటుంది. ఎంతో అద్భుతం కదా! మరి ఈరోజు చెప్పుకున్న విషయాల గురించి ఒక్కసారైనా కనీసం ఆలోచించండి. సో, మన జీవితాన్ని మనం జాగృతిగా ఎందుకు గడపాలి అన్న విషయాన్ని అర్థం చేసుకొని ప్రతి క్షణం ఎరుకతో, వేరుగా, జాగృతిలో మనం మన జీవితాన్ని కొనసాగిద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.